హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ వీడియోలో వచ్చేసి మనము ప్రిన్స్ కట్ బ్లౌజ్ కట్టింగ్ అనేది మనం A to Z ఏ విధంగా కట్ చేస్తారనేది చూద్దాం నీట్గా. ఇక్కడ మనం ఏదైతే కట్ చేసుకుంటున్నామో ఆ లైనింగ్ని హాఫ్ ఫోల్డ్ వేసి పెట్టడం అయితే జరిగింది. అండ్ ఇక్కడ ఈ సైజ్ పింక్ కలర్ బ్లౌజ్ అయితే సైజ్ అయితే మనం మెజర్మెంట్స్ తీసుకుంటున్నాం. ఫస్ట్ బ్లౌజ్కు ఎత్తు కప్పు బ్యాక్ సైడ్ ఎత్తు కప్పు అనేది చూస్తున్నాం. 12.5 ఉంది. మనకి ఇక్కడ 1 ఇంచ్ అనేది ఎక్స్ట్రా యాడ్ చేసుకోవాలి కుట్లకి. మొత్తం 13.5 అనేది మనకి ఎత్తు కప్పు అనేది పెట్టుకుంటున్నాం. ఇంకా మనకి నెక్స్ట్ వచ్చేసి మనకి నడుము మొత్తము టోటల్గా బ్లౌజ్కి చుట్టుకొలత అనేది చేసి 4 ఫోల్డ్ చేసి మనకి ఎంత వస్తుందో అంత విడ్త్ అనేది మనకి బ్లౌజ్కి అయితే నడుము అనేది పెట్టుకోవాలి. ఇక్కడ 6 వచ్చింది. నార్మల్గా మనకి టాకాల కోసము 1 ఇంచ్ అనేది కలుపుతాం, కానీ ఇది ప్రిన్స్ కట్ కాబట్టి +2 అనేది యాడ్ చేయాలి. అండ్ ఖర్చుకి 2 మళ్ళీ +2 అనేది యాడ్ చేయాలి. 6 ఏమో నడుము ఇంచు 4 ఫోల్డ్ వేస్తే, అండ్ +2 ఏమో ప్రిన్స్ కట్కి మనము కట్ చేస్తాం కదా మిడిల్లో, మళ్ళీ స్టిచ్చింగ్కి కావాలి కాబట్టి 2 ఇంచెస్ మళ్ళీ. అండ్ కుట్ల కోసం ఖర్చుకి 2 ఇంచెస్ 8 + 2 10 మొత్తం. అండ్ ఇక్కడ మనము షోల్డర్ డౌన్ చేసినాక 5.5 తోటి మనం షోల్డర్ డౌన్ తీసుకున్నాక సేమ్ మెజర్మెంట్స్ నడుముకి అయితే ఏ విధంగా పెట్టినామో అదే విధంగా మెజర్మెంట్స్ అయితే పెట్టుకోవాలి. 6 + 2 + 2 అనేవి. అండ్ ఇక్కడ షోల్డర్ వచ్చేసి 5.2 తీసుకున్నాం. అండ్ నెక్ సైడ్ వచ్చేసి మనకి 2 ఇంచెస్ అయితే తీసుకుంటున్నామండి. ఇది స్మాల్ సైజ్ బ్లౌజ్ కాబట్టి 2 ఇంచెస్, మీడియం సైజ్ అయితే 2.5 తీసుకోవాలి. నెక్ సైడ్ అనేది మనకి 2 ఇంచెస్. మనకి టోటల్ షోల్డర్ 5.5. ఈ 5.5 మెజర్మెంట్స్ తోటి మనం కొంచెం డౌన్లో కూడా 5.5 తోటి మార్క్ అయితే ఇవ్వాలి. మార్క్ ఇచ్చినవన్నీ కూడా మనం జాయింట్ అయితే చేయాలి. ఇక్కడ వచ్చేసి మనము చంక డౌన్ అనేది తీసుకునేటప్పుడు 1.2 అనేది తీసుకోవాలి. ఇది వచ్చేసి మీ స్మాల్ సైజ్ బ్లౌజ్ కాబట్టి 1.2, అది మీడియం సైజ్ అయితే 1.5 అనేది తీసుకోవాలి. అన్నీ కూడా జాయిన్ చేసాం. అండ్ నెక్స్ట్ వచ్చేసి బ్యాక్ సైడ్ ఉన్నటువంటి నెక్, మనకి ఇక్కడ బ్యాక్ సైడ్ ఉన్నటువంటి నెక్ 3.5 + 1 కలిపితే 4.5. మనకి 1 అనేది ఖర్చుకు అనేది కుట్లలకు అనేది వెళ్తుంది. అండ్ విడ్త్ వచ్చేసి గల్లకి 2 ఇంచెస్, మనం పైన నెక్కు 2 తీసుకున్నాం కాబట్టి ఇక్కడ విడ్త్ కూడా 2.2 వరకు తీసుకోవచ్చు. అండ్ ఇక్కడ గల్ల అయితే రౌండ్ అయితే మామూలుగా తీసేసుకొని కట్ చేసుకోవచ్చు, కానీ ఇక్కడ డిజైన్ గల్ల అనేది మనకి ఇవ్వడం జరుగుతుంది కాబట్టి షోల్డర్ నుంచి 1/4 ఇంచ్ బయటికి 1/4 ఇంచ్ ఇన్సైడ్ అవుట్ సైడ్ లైన్స్ గీసుకొని మనం డిజైన్ అయితే తీసుకున్నాం. ఎందుకంటే ఈ డిజైన్ అనేది మనకు పెట్టుకున్నటువంటి గల్ల ఏదైతే మార్క్ ఉందో గల్లకు పెట్టుకున్నటువంటి మార్క్ దాటకూడదు కాబట్టి నీట్గా అయితే గల్ల అయితే డ్రా చేసుకోవాలి. ఇక్కడ వచ్చేసి టాకాల కోసం మనం ఇక్కడ 3.5 తర్వాత నుంచి ఒక పాయింట్ అయితే ఇవ్వాలి. మనకి ఫ్రంట్కైనా బ్యాక్కైనా సేమ్ 3.5. ఇక్కడ వచ్చేసి స్మాల్ సైజ్ కాబట్టి మనకి అనేది విడ్త్ అనేది కొంచెం 1.2 అనేది ఇంచెస్ ఇవ్వాలి. మనకి కొంచెము మీడియం సైజ్ అయినా పెద్ద సైజ్ అయినా 1.5 వరకు అయినా ఇచ్చుకోవచ్చు. మనకి షోల్డర్ నుండి డౌన్ వచ్చేసి 10 ఇంచెస్ అనేది తీసుకొని మార్క్ చేసుకోవాలి. అండ్ ఇక్కడ డాట్ అయితే జాయిన్ చేసేస్తున్నాం. జాయిన్ చేసేసి మనకి ప్రిన్స్ కట్కి మార్కింగ్ అయితే ఇస్తున్నాం. ఇప్పుడు మనము మార్కింగ్ చేసినంతా కూడా బ్యాక్ పార్ట్, బట్ ఇది మాత్రము ఈ ప్రిన్స్ కట్ మాత్రం ఫ్రంట్ పార్ట్ కోసం మనము ఫస్టే తీసుకుంటున్నాం మెజర్మెంట్స్. మనకి బ్యాక్ సైడ్ టాకాలకైనా ప్రిన్స్ కట్ టాకాలకైనా సేమ్ విడ్త్ తోటి తీసుకుంటాం కాబట్టి ఇక్కడనే డ్రా చేస్తున్నాం. మనం ఇక్కడనే నీట్గా అనేది గీసుకుంటున్నాం బ్లౌజ్కి బ్యాక్ సైడ్ దాని మీదనే. అండ్ ఇక్కడ వచ్చేసి మనం గల్ల అయితే కట్ చేయకుండా కట్ చేస్తున్నామండి, ఎందుకంటే ఫ్రంట్ వేసుకున్నప్పుడు మనకి మెజర్మెంట్స్ ప్రాబ్లం కాకుండా ఉండడం కోసం సేమ్ అలానే గల్లని అయితే కట్ చేయకుండా ఉంచేసి మొత్తం బ్లౌజ్ బ్యాక్ పార్ట్ బ్లౌజ్ అయితే కట్ చేయడం జరిగింది. అండ్ ఇక్కడ కుట్ల కాడ వచ్చేసి ఒక 1/4 ఇంచ్ అనేది డౌన్ తీసుకుంటున్నాం. అండ్ సేమ్ ప్రిన్స్ కట్ కాబట్టి మనకు స్ట్రైట్గానే ఉంటుంది, క్రాస్ కటింగ్ కాకుండా మనకి సేమ్ మెజర్మెంట్స్ తోటి బ్లౌజ్ అయితే మళ్ళీ తీసుకోవాలి. ఇక్కడ వచ్చేసి మనకి ఉక్సులు అనేవి ఫ్రంట్ సైడ్ కాబట్టి మనకి ఇలా వేసుకుంటున్నాం. బ్యాక్ సైడ్ అయితే మనకి ఇటు 4 ఫోల్డ్కి క్లోజ్ ఉన్న సైడ్ వేసుకోవాలి. ఇక్కడ ఓపెన్ ఉన్న సైడ్ మనకి గల్ల అనేది పెట్టుకుంటున్నాం. అండ్ ఇక్కడ సేమ్ యాజ్ ఇట్ ఈస్గా మనకైతే
లైన్స్ అయితే గీసుకోవాలి. అండ్ ఈ ప్రిన్స్ కట్కి తీసుకున్నటువంటి మార్కింగ్ కూడా మనం మార్క్ చేసుకోవాలి. ఒకవేళ మనకి లేదు అంటే సపరేట్గా అయినా మనకి ఫ్రంట్ పార్ట్ మీద మెజర్మెంట్స్ తోటి తీసుకోవచ్చు. ఇలా మొత్తం మార్కింగ్ చేసుకోవాలి. మార్కింగ్ చేసుకొని నీట్గా మనమైతే కట్ చేసుకోవడానికి వీలుగా ఉంటుంది. ఇక్కడ వచ్చేసి గల్లకు కూడా మనం ఎంత మెజర్మెంట్ తీసుకున్నామో అక్కడ ఒక డాట్ అయితే పెట్టుకోవాలి. ఇప్పుడు మనకి గల్ల కట్ చేయకుండా మనం బ్యాక్ పార్ట్ తీసుకోవడం వల్ల ఇప్పుడు నీట్గా ఫ్రంట్ సైడ్ వేసుకొని మనం కట్ చేసుకోవడానికి వీలుంటుంది. లేకపోతే చాలా ప్రాబ్లం అవుతుంది మనకి మళ్ళీ మెజర్మెంట్ చూసుకొని పెట్టుకోవాలంటే. సో మనం బ్యాక్ సైడ్ పార్ట్ నెక్ కట్ చేయకుండా ఫ్రంట్ పార్ట్కి పెట్టి తీసుకోవాలి. ఇప్పుడు మనం గల్ల కట్ చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది. ఇప్పుడు మనకి ఫ్రంట్ పార్ట్కి గల్ల వచ్చేసి 6.5 అయితే ఉంది. 6.5కి మనం మార్క్ చేస్తున్నాం. అండ్ మనకు ఒక హాఫ్ ఇంచ్ అనేది తగ్గించి మళ్ళీ ఒక మార్కింగ్ అనేది మళ్ళీ పెట్టేసినాం. మనకి గల్ల వీటితో నెక్ సైడ్ వచ్చేసి ఇక్కడ 2.5 అనేది తీసుకున్నాం. మనకి గల్ల వచ్చేసి సర్కిల్ కావాలంటే మనం ఇలా తీసుకోవచ్చు. డిఫరెంట్ డిజైన్స్ అయితే మనం తీసుకోవచ్చు. ఇక్కడ సేమ్ బ్యాక్ సైడ్ తీసుకున్నటువంటి డిజైన్ తీసుకుంటున్నాం కాబట్టి ఒక ఇంచ్ అంతా మనకి డిస్టెన్స్ తోటి గల్లకు అనేది జరిపి మనం డిజైన్ అనేది తీసుకుంటాం. అండ్ సేమ్ యాజ్ ఇట్ ఈస్గా అయితే కట్ చేస్తున్నాం. అండ్ ఇక్కడ ఫ్రంట్ పార్ట్ ప్రిన్స్ కట్ తోటి మనం కట్ చేసుకుంటున్నామండి. ఆ క్లిప్ అయితే మిస్ అయింది. లేదా అంటే తర్వాత అయినా కట్ చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ హ్యాండ్స్ వచ్చేసి లెంత్ 8.5 ప్లస్ 1 యాడ్ చేసుకోవాలి కదా మన కుట్లలకి 9.5 అండ్ లైన్ అయితే గీసుకోవాలి. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకి ఇక్కడ చంకకి డౌన్ వచ్చేసి ఇక్కడ స్మాల్ సైజ్ బ్లౌజ్ కాబట్టి 2.5 అయితే మార్క్ చేస్తున్నాం. ఇక్కడ 2.5 మార్కింగ్ ఇక్కడ కూడా ఇవ్వాలి. అండ్ ఇది కూడా లైన్ జాయిన్ చేసినాక అండ్ నెక్స్ట్ మనకి చంక ఒక రౌండ్ అనేది మనం మెజర్ చేసుకోవాలి. ఇక్కడ షోల్డర్కి 2 పాయింట్స్ కాడ మనకి 2 ఇంచెస్ కాడ మార్క్ ఇచ్చేయాలి. ఇచ్చేసినాక మనకి ఇక్కడ చంక రౌండ్ అనేది ఎంత ఉందో చూసుకుంటే మనకి అక్కడ ఒక డాట్ అనేది పెట్టేసుకోవాలి. ఇక్కడ 7 ఇంచ్ ఉంది. 7 ఇంచ్ కాడ ఒక డాట్ అయితే పెట్టినాం. ఇప్పుడు మనకి లైన్ అనేది గీసుకోవాలి. ఇక్కడ ఒక పావు ఇంచ్ అనేది కుట్ల కాడ డౌన్ అనేది తీసుకోవాలి. అండ్ ఇక్కడ పఫ్ మోడల్లో పెడుతున్నాం కాబట్టి హ్యాండ్ డిజైన్ పైన ఒక 2 ఇంచెస్ పైకి ఒక మార్కింగ్ అనేది ఇవ్వాలి. విడత్ వచ్చేసి వెడల్పు వచ్చేసి 3 ఇంచెస్ తోటి ఒక మార్క్ అనేది ఇచ్చేయాలి. మొత్తం ఇది స్క్వేర్ బాక్స్ లాగా ఒక బాక్స్ లాగా గీసుకున్నాక మనకి సేమ్ ఎలాగ రౌండ్గా ఎలా తీసుకున్నామో అలా మనకి షోల్డర్ కాడ తీసుకొని మార్క్ చేసుకోవాలి. ఇది మనకి కుర్చీలు ఫోల్డ్ చేయడానికి ఆ ప్లేస్లో అనేది మనకి పఫ్ అనేది వస్తుంది అనమాట. మొత్తం నీట్గా అనేది కట్ చేసుకోవాలి. ఇక్కడ పావించు కుట్ల కాడ డౌన్ కూడా కట్ చేసుకోవాలి. మనకి ఇక్కడ బ్లౌజ్కి మనకి బ్లౌజ్ పార్ట్కి కుట్ల కాడ పావించు డౌన్ పెడితేనే మనకి హ్యాండ్స్కి కుట్ల కాడ పావించు డౌన్ పెట్టాలి, లేకుంటే లేదు. అండ్ ఇక్కడ మనకి నీట్గా మనకి స్టిచెస్ కాడ నీట్గా రావడం కోసం ఈ పావించు డౌన్ అయితే తీసుకుంటున్నాం. అండ్ ఈ సేమ్ యాస్టేజ్గా మనం ఏదైతే బ్లౌజ్ స్టిచ్చింగ్ చేస్తామో క్లాత్ దాని మీద వేసి నీట్గా కట్ చేసుకోవాలి. ఇక్కడ మనం కట్ చేసినటువంటి లైనింగ్ పీస్ని మనము బ్లౌజ్ పీస్ మీద అడ్జస్ట్ చేసుకుంటూ మొత్తం అన్ని పీసులు పడుతున్నాయి లేవో చూసుకొని చెక్ చేసుకొని మనము పెట్టినాక కట్ చేసుకోవాలి. ఇక్కడ తీసుకున్నటువంటి బ్లౌజ్ పీస్ని మనం హాఫ్ ఫోల్డ్ వేయాలి. ఎందుకంటే ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ అనేది హాఫ్ ఫోల్డ్ వేసి మనం కట్ చేసినాం కదా, అందుకనేసి హ్యాండ్స్ తీసుకునేటప్పుడేమో 4 ఫోల్డ్ వేసి కట్ చేసుకోవాలి. అండ్ ఇక్కడ మనకి హ్యాండ్స్ అనేవి కింద అడ్జస్ట్మెంట్ అయినాయి కదా, మనకి పైన ఫ్రంట్ సైడ్ ఇది అండ్ బ్యాక్ సైడ్ మిడిల్లో కింద హ్యాండ్స్కి అడ్జస్ట్మెంట్ అనేది చేసినాక కట్ చేస్తున్నాం. మనకి ఇవనేవి నీట్గా స్టిచ్చింగ్ అనేది చేసుకోవాలి. ఇక్కడ మనకి ఫ్రంట్ సైడ్ మనము మార్కింగ్ పెట్టి కట్ చేసినటువంటి క్లిప్ అనేది మిస్ అయింది. ఇక్కడ వచ్చేసి మనకి 2 పీసెస్ పక్కనే పెట్టి అయితే కట్ చేస్తున్నాం కదా, అవి ఫ్రంట్ సైడ్వి. అండ్ బ్యాక్ పార్ట్ ఇవి బ్యాక్ పార్ట్ అండ్ ఇవి వచ్చేసి హ్యాండ్స్. మనకి ఏదైతే బ్లౌజ్ పీస్ తీసుకున్నామో దాని మీద వేసి నీట్గా కట్ చేసుకొని మనము స్టిచ్చింగ్ అనేది చేసుకోవాలి. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.